నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి అమరావతి గురించి ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. అసలు ఈ ట్వీట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? విజయసాయిరెడ్డి కానీ వాళ్ళ మాజీ బాసు, మళ్ళీ త్వరలో కాబోయే బాసు జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కటే యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలనే ప్లాన్ వేస్తున్నారంట. అదే ప్లాన్లో ఉన్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాడు ట్విట్టర్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి ఆలోచించే ప్రధానమైన కోణం ఏంటి అంటే క్యాస్ట్ యాంగిల్. ప్రతి వ్యక్తిని కూడా కులం ఆధారంగానే చూస్తాడు. పోనీ అతను ఏమన్నా హిందూ అంటే అతను హిందూ కాదు, అతను క్రిస్టియన్, 4వ తరం క్రిస్టియన్. అయినా సరే రాజకీయాలకు వచ్చేసరికి రెడ్డి ఇతను రెడ్డే కాదా, రెడ్లే, చుట్టుపక్కల మొత్తం రెడ్లనే పెట్టుకుంటాడు. మరి అది ఏమి పిచ్చో నాకైతే అర్థం కావట్లా. ఈ కుల పిచ్చిలో పడిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ కుల పిచ్చిని తన చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ అంటించాడో వీళ్ళకి ముందు నుంచి ఉందో. అట్లా కుల పిచ్చి బాగా తగులుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ విజయసాయిరెడ్డి, అందులో ప్రథముడు. ఇప్పుడు అమరావతి మీద కుల ముద్ర వేసిన వాడు ఎవడు? అమరావతి మీద నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, అమరావతి మీద కుల ముద్ర వేసిన వాడు ఎవడు? అది చెప్పు విజయసాయిరెడ్డి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి అందరూ చెప్తూ ఉంటే అందులో భవనాల నిర్మాణం ప్రారంభించేస్తే దానికి సింగపూర్ కన్సార్షియం వాళ్ళు దానికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే భవనాలన్నీ కూడా కట్టేసి అక్కడి నుంచే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నడుపుతూ ఉంటే వాటిని గ్రాఫిక్స్ అన్నవాడు ఎవడు? అసెంబ్లీ కాదు, మొత్తం అంతా సెక్రటేరియట్, అమరావతి మొత్తం అంతా కూడా కేవలం కమ్మోళ్ళు మాత్రమే ఉన్నారు అని ప్రచారం చేసిన వాడు ఎవడు? నేను ఇంత ఒత్తి ప్రశ్నలు అడుగుతున్నది ఎందుకు అంటే, నా ఈ ప్రశ్నలకి సమాధానం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఈ కులతత్వాన్ని రెచ్చగొడుతూ పబ్లిక్గా బహిరంగంగా మాట్లాడటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి అలవాటు. వీళ్ళిద్దరితో పోలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొంత బెటరు, కొంతలో కొంతన్నా బెటరు. పబ్లిక్లో క్యాస్ట్ గురించి మాట్లాడు. విజయసాయిరెడ్డితో పోలిస్తే సజ్జలే బెటర్ అంటారు. అసలు క్యాస్ట్ యాంగిల్ వరకు నేను మిగిలిన విషయాలు కాదు చెప్పేది, కులతత్వం. బహుశా జర్నలిస్ట్ కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కులం గురించి అంతగా మాట్లాడేమో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మాత్రం ఎప్పుడు కులం గురించే మాట్లాడతారు. కులం గురించి మాట్లాడుతూ, కులం గురించి ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడిని ఎట్లా దెబ్బతీయాలి, చంద్రబాబు నాయుడిని దెబ్బతీయటానికి మనం ఏ వ్యూహం అనుసరించాలి అని భర్జన పడి మొత్తం కమ్మోళ్ళ మీద టార్గెట్ పెడితే చంద్రబాబుని కొట్టచ్చు అనుకొని వాళ్ళు మొదలుపెట్టిన టెర్మినాలజీ కమ్మరావతి. ఇందులో వేరే మొహమాటం ఏం లేదు. ఇందులో మనం వాళ్ళు చేసిన డ్యామేజీని, కుల యాంగిల్లో వాళ్ళు చూస్తున్న ఆ యాంగిల్ని ఇప్పటికీ కూడా ఎక్స్పోజ్ చేయకుండా లేదు. మనం కులం గురించి వాళ్ళు ఎవరో మాట్లాడారు కదా, మనం కూడా మాట్లాడితే ఎట్లా అని పెద్ద మనుషుల్లాగా తప్పించుకు తిరగటం అనేది అది అవకాశవాదం కిందకు వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ తోటి మళ్ళీ కంపల్సరీగా మనం పబ్లిక్లో కులం గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు అంటే అమరావతి ఈ రోజున చట్టబద్ధత సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా వచ్చేసిన తరుణంలో కూడా ఈ కులముద్ర వేయటానికి విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అంటే రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎండార్స్ చేసేస్తాడు తాజాగా, ఫ్రెష్గా. మళ్ళీ అంతకుముందు చేశాడు, మళ్ళీ చేస్తాడు. అంటే సార్,
ఒక్కసారి ప్లాన్ వేస్తే దాన్ని నమ్ముతారు. మరి పదే పదే అదే ప్లాన్స్ వేస్తుంటే నమ్మడానికి ప్రజలు నమ్ముతారంటారా అసలు? కొంతమంది జగన్మోహన్ రెడ్డికి మూర్ఘమైన భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అదేదో ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపాలని చెబితే ఆ రోడ్డు మీద పెట్టాలి రాజధాని అని చెప్పాడు. రోడ్డు మీద, ఆ రోడ్డు మీద పెట్టాలట రాజధాని. అంటే రోడ్డు మీద లారీలు, బస్సులు వెళ్తుంటాయి కదా, వాటికి అడ్డంగా పెట్టాలి రాజధాని అని చెప్పి ఒక పిచ్చి ఒక ఐడియాని చెబితే ప్లాన్ బి పేరుతోటి దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ మొన్న భలే చెప్పిండు అన్న సైకో బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ఆ సైకో బ్యాచ్లు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నమ్ముతాయి. నీకు అమరావతి రాజధాని ప్రాంతంలో కమ్మోళ్ళ సంఖ్య ఎంత? ఒక విషయం చెప్పమంటారా మీకు? కమ్మోళ్ళ కన్నా డబుల్ త్రిబుల్ రెడ్లు ఎక్కువ ఉన్నారు అక్కడ అమరావతి ప్రాంతంలో. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? మొత్తం రెడ్లే అన్నారు. ఒకళ్ళు ఇద్దరు కమ్మోళ్ళు ఉంటారు అంతే. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా రెడ్ల చేతుల్లోనే ఉంది అమరావతి ఏరియాలో. పోనీ ల్యాండ్ హోల్డింగ్స్ చూద్దామా? ల్యాండ్ హోల్డింగ్స్ అన్నీ దళితుల చేతిలో ఎక్కువ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీలో దళిత పాపులేషన్ ఎక్కువ. ఇదే కాకుండా బీసీలు కొన్ని ఊళ్ళు మొత్తం బీసీల ఊళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళు మెజారిటీ ఉన్న ఊళ్ళు ఉన్నాయి. ఎట్లా చెప్తావు నువ్వు? అది అమరావతి కాకుండా చూసుకో. నువ్వు విజయసాయిరెడ్డి, నువ్వు విశాఖపట్నంలో నువ్వు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నీ వైసీపీకి నువ్వు పనిచేసినప్పుడు నువ్వు చేసిన పనులల్లో అన్ని క్యాస్ట్ చేసి అంటే నేను ఆ ఎండోమెంట్స్ వాళ్ళ ఎపిసోడ్ ఒకటి గుర్తు చేస్తే మరి దానికి క్యాస్ట్ అక్కర్లేదా? ఎండోమెంట్స్ ఆఫీసర్ ఒక స్టోరీ మరి ఆ దరిద్రాన్ని మళ్ళీ మనం చెప్పుకోవటం ఎందుకు కానీ మరి అక్కడ క్యాస్ట్ పనిచేయదా? ఎంత చండాలమైన నీచమైన ఆరోపణలు చేసుకుంటూ కులపరమైన ఆరోపణలు చేసుకుంటూ కులపరంగా విషం కక్కుతూ అమరావతి మీద మళ్ళీ ఈ రోజున చట్టబద్ధత వచ్చేసి అందరూ ఆనందంగా ఉన్నారు. మొత్తం అందరూ ఆనందంగా ఉన్న ఈ సమయంలో నువ్వు చేస్తున్నదేంటి? నువ్వేమంటున్నావు? అమరావతి కాకుండా చూసుకోనా? అమరావతి ఎప్పుడూ లేదు అక్కడ ఎవ్వరూ కూడా కుల ప్రాతిపదికన పనిచేసేవాడు ఎవడు లేడు. మొత్తం ల్యాండ్ హోల్డింగ్స్ మొన్నటి వరకు ఎవరి చేతుల్లో ఉన్నాయో చూసుకో. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటో చూసుకో. నీకు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉన్నది అక్కడ. ఆర్థికంగా అక్కడున్న ప్రజలు అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. అక్కడ కుల ప్రాతిపదికన జరుగుతున్నది. అక్కడ కుల ప్రాతిపదికన జరగటానికి నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని నువ్వు తీసుకొచ్చి నువ్వు అమరావతి కాకుండా చూసుకో. నువ్వు చేసావు కదా, నువ్వు 3 రాజధానులు అని చెప్పి ప్రయోగం చేయించి రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేయించి నువ్వు తప్పుకొని నేను వ్యవసాయం చేసుకుంటా అన్నావు. నువ్వు వ్యవసాయం చేసుకో. వ్యవసాయం చేసుకోవటం మధ్యలో ఆపేసి, అంటే పంట వేసినట్టున్నాడు, ఆ మొక్క పెరిగిందాక టైం ఉంది కదా, అందుకని ఈ లోపల జగన్మోహన్ రెడ్డి సేవ చేద్దామని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి సేవ చేద్దాం. కొంచెం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డౌన్లో ఉన్నాడు. అందరూ బూతులు తిడుతున్నారు కదా. ఎప్పుడైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్లాన్ చెప్పాడో, ప్లాన్ బి అంటూ చెప్పాడో, అప్పటి నుంచి బూతులు తిడుతున్నారు అందరూ. ఆయన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా మొత్తం చాలా చాలా పెద్ద వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళందరూ తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. మీకు వాళ్ళకు ఒక స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు, ఒక 4 ఉంటారు స్టార్ క్యాంపెయినర్లు. ఒకతను శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ఉంటాడు. అతను బూతులు తిడుతున్నాడు. ఇప్పుడే నేను చూసా, మొత్తం ఆ ఫేస్బుక్లో ఎవరో పెట్టారు, ఎవరో ఒక అమ్మాయి, ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఆమె ఇంటర్వ్యూ చేస్తే బూతులు తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్ ప్రతిరోజు సాక్షిలో కనపడే అతను. ఇంకొక అతను ఉన్నాడు, అతను కులపరంగా రెడ్డి. అతను ఆ రెడ్డి అన్న పదాన్ని దాచిపెడతాడు. ఆయన ముందు పేరు పెట్టుకొని నేను పాడ్కాస్టర్ అని చెప్పి పెద్ద మేధావిలాగా మాట్లాడుతూ ఉంటాడు. అతను బూతులు తిట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పెట్టాడులే, అంటే మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు,
ఏమయ్యా నువ్వు రెడీ అయ్యిండి నువ్వు ఇట చేస్తావా అంటే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి పెట్టాడు. ఏమని అమరావతి కట్టడానికి 164 సంవత్సరాలు పడుతుంది అని పెట్టాడు. ఇంకొకడు జర్నలిస్ట్ పేరుతో ఒకడు తిరుగుతూ ఉంటాడు, అతను తిట్టాడు. ఇంకొకడు ప్రొఫెసర్ పేరుతో ఇంకొకడు వాడు తిట్టాడు. ఇంకొక అతను ప్రొఫెసర్ పేరుతోటి మాడుతుంటాడు, ఆయన తిట్టాడు. అందరూ అంటే వీళ్ళందరూ వైసీపీకి భజన చేసే వీళ్ళందరూ కూడా ఈ మావిగన్నో ఏదో దరిద్ర పేరు ఒకటి పెట్టాడు కదా, ఆ దరిద్ర పేరు మీద వీళ్ళు ఎట్ట సమర్థించాలో తెలియక ఈ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ తిట్టారు. తిట్టిన తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డిని రంగంలో దించాడు. అందుకని ఈ తిట్ల నుంచి తప్పించుకోవాలి కదా, అందుకని కొంచెం డైవర్షన్ ఉండాలి కదా, అందుకని విజయసాయిరెడ్డిని దించి ఇది కమ్మ క్యాస్ట్ వైపు తీసుకెళ్లే ఈ ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి దూరం అవ్వడం కూడా అంటే వీళ్ళ గేమే అనుకోవచ్చా? ప్రతి మూమెంట్ కూడా అంటే విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పడదు, విభేదాలు వచ్చినాయి, బయటికి వెళ్ళగొట్టారు, లేదు వెళ్ళిపోయాడు, మొత్తానికైతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత చాలా పార్టీలలో చేరటానికి ప్రయత్నం చేశాడు, కుదరలా, ఎవడు రానిచ్చినట్టు లేరు మరి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరాలి, వరండాల్లోకి చేరాలి. ఎట్లా చేరాలి? ఈ అమరావతిని కులపరంగా తిట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళటానికి ఈ ప్లాన్ చేస్తున్నాడు ఇతను. అది అతను చేస్తున్న పని. అంటే నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని కూర్చోటం కోసం ఎంత డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు. ఇదే పని అంటే ఈ విజయసాయిరెడ్డి చేసే పనులన్నీ ఇట్లాగే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు అనుకుంటున్నారా? అట్లేమి ఉండదు. ఎందుకంటే మొత్తం మద్యం కుంభకోణం ఉంది కదా, ఆ మద్యం కుంభకోణం మొత్తం బయటికి వచ్చి ఇంతమంది అరెస్ట్ అయ్యి ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి పోయినాయి కదా హవాలా ద్వారా. ఇవన్నీ బయటకు వచ్చింది ఇతని వల్లే, విజయసాయిరెడ్డి వల్లే. ఆ విషయం స్పష్టంగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు చేశాడు అదంతా? ఒక 100 కోట్ల రూపాయలు అప్పిప్పించాడు అల్లుడి అన్నతోటి, అది రిటర్న్ ఇవ్వకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి మీదే ఈ ప్లాన్ అంతా వేశాడనేది మీకు నాకు కాదు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకని ఇప్పుడు ఈయన ఎంత చేరదామని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి చేర్చుకోడు, దగ్గర రానివాడు విజయసాయిరెడ్డి. నువ్వు అమరావతి మీద మళ్ళీ విషం జల్లినా బురద జల్లినా అది వృధా ప్రయాస. కనీసం నీకు బుద్ధి జ్ఞానం అనేవి ఉండాలి, అటువంటి 2 లక్షణాలు ఉండాలి. శుభం అంటూ బిల్లు పాస్ అయిపోయి నీకు మొత్తం ఒక ఏకైక రాజధానిగా అమరావతి అవతరిస్తూ ఉంటే, అక్కడ వర్క్స్ చాలా బ్రిస్క్గా జరుగుతూ ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం కాదు, కులపరంగా ఎవడు కులపరంగా చేస్తున్నాడు అక్కడ? అసలు అక్కడ జరిగే యాక్టివిటీ కులపరంగా జరగటానికి అవకాశం ఉందా? ఎల్లంటి వాళ్ళది ఏ కులం? షాపూర్జీ పల్లంజీది ఏ కులము? ఎన్సీసీ కంపెనీది ఏ కులము? మెగా కంపెనీది ఏ కులము? అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న కంపెనీల వాళ్ళది ఏ కులమో ఎవరు చూశారు? ఎవరు చూస్తారు? వీలుందా? అట్లా చూసే వీలున్నదా? అక్కడ రైతులకి వాళ్ళ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఏ క్యాస్ట్ అయితే మాత్రం క్యాస్ట్ బేసిస్ మీద ఇస్తారా? ఆ రైతు అమ్ముకుంటున్నాడు, ఎవరికి అమ్ముకుంటున్నాడు చూసుకోండి వెళ్ళి మీరు అందరూ. మీకు అసలు ఏమి జనరల్ బేసిక్ నాలెడ్జ్లో అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా లేకుండా మీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అసహించుకుంటున్నారు. ఆ మావి గన్నో దౌర్భాగ్య గన్ను ఒకటి గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఎంత అసహించుకుంటున్నారో, ఈ రోజున క్యాస్ట్ యాంగిల్ మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న విజయసాయిరెడ్డిని అంతకన్నా తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఇది వీళ్ళ ఏడుపుకి గుర్తుగా మిగిలిపోతుందే తప్ప అమరావతిని వీళ్ళు అడ్డుకోలేరు, వీళ్ళ వల్ల కాదు. ఇంకా కులముద్ర ఇందాక మీరు అదే కదా చెప్పింది, ఒకసారి వేసావు, మళ్ళీ నువ్వు కులముద్ర వేసే ప్రయత్నం మళ్ళీ నువ్వు చేస్తే
ప్రజలు మిమ్మల్ని రాష్ట్రంలో కూడా రానివ్వరు, ఆ సరిహద్దుల్లో కూడా రానివ్వరు. మీరు ఎక్కడెక్కడో తిరగాలి బయట ఎక్కడన్నా. అందుకని దయచేసి క్యాస్ట్ యాంగిల్స్ తీసుకురామాకండి, అది మీకే చెడ్డ. మొత్తం మీ పార్టీలో రోజుకి ఒక 5గురిని అపాయింట్ చేస్తారు, 5గురు రెడ్లే ఉంటారు, మీరు వచ్చి క్యాస్ట్ గురించి మాట్లాడతారు. అందుకని తప్పు విజయసాయిరెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పంచన చేరాలి అంటే ఇంకోటి ఏదన్నా మార్గం ఎతుక్కో. అంతేగాని అమరావతి మీద బురద జల్లితే నీకు అమరావతి రైతులు తగిన శాస్తి చేస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.